ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే ప్రతిపక్ష పాలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఏ స్థాయిలో ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందంటే ఏమంటారు? ఇప్పుడు ఈ కూటమి అనేది భవిష్యత్తులో ఒక కాలకోట విషయంగా మాత్రం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తూ ఉంటే 2 సామాజిక వర్గాలుకి 2 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికేమో తెలుగుదేశం పార్టీ, కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే నాకు కులం లేదు, మతం లేదని చెప్పి అంటారు. కానీ అవన్నీ మనం జనం కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. కాపు సామాజిక వర్గంలో కొంతమంది గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు అవన్నీ. అయితే చరిత్ర చూస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో మీకు గతంలో ఒక దళితులను ఊచకోత కోసిన సంఘటన ఎన్టీ రామారావు గారి హయాంలో చుండూరు బహుశది మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు వారి సమయంలో దళితులను ఊచకోత కోసిన తర్వాత అప్పటి నుంచి దళితులంతా కూడా కమ్మవారికి వ్యతిరేకమయ్యారు. అదొకటి. తర్వాత మీకు వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన తర్వాత కాపులు కూడా మీకు కమ్మవారికి వ్యతిరేకంగా మారారు. ఇప్పటికీ అప్పటికీ కూడా ఈ వీటి మధ్యన ఒక ప్రచ్ఛన్న యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. కాపులకి కమ్మలకి మధ్యన ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధంలో ధనవంతులు ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి వచ్చే నష్టం ఏమిటి, వారు దేనైనా మేనేజ్ చేస్తారు అనే భావన ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాపు సామాజిక వర్గంలో మిలిటెన్సీ భావనలు, మిలిటెంట్ తత్వం అనేది క్రమంగా పెరుగుతోంది. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన తర్వాత ఈ ఆగ్రహం, కాపుల్లో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసి కోస్తా ఆంధ్ర అంతా కూడా కమ్మ సామాజిక వర్గం వారి ఇళ్ల మీద, ఆస్తుల మీద దాడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు, కొంతమంది చంపేశారు. అటువంటి ఒక మిలిటెంట్ భావన అనేది కాపుల్లో మనం ఫస్ట్ టైం అక్కడ చూసామండి. ఆ తర్వాత తుని సంఘటనలో కూడా ఈ కాపులంతా కూడా ఏకమయ్యి హఠాత్తుగా సమావేశం నుంచి బయటకు వస్తూ రత్నాచల ఎక్స్ప్రెస్ ని తగలబెట్టారు. అంటే కాపులంతా కూడా సంఘటితమయ్యారు. ఈ తగలబెట్టడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం అనేది కూడా ఒక మిలిటెంట్ తత్వానికి సంబంధించింది అది. ఆ తర్వాత మీకు రీసెంట్ గా మీకు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు తగిలించడంతో ఆ ప్రాంతంలోని కాపులు, బలిజలు ఇద్దరూ ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడి ఇంటి మీద దాడి చేసి ఆ ఇళ్లను పూర్తిగా దగ్ధం చేశారు. అంటే ఇటువంటి మిలిటెన్సీ తత్వం ఉన్న కాపులు డబ్బు ఉన్న కమ్మ వాళ్ళనే లెక్క చేస్తారా అనే ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. అది ఎప్పటికీ కూడా జరిగే పని కాదు. కాబట్టి ఏంటంటే వీరి మధ్యన పొత్తు అనేది భవిష్యత్తులో అనేక కలహాలకు కూడా దారి తీయవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సత్తా ఏమిటో మనకి ఈ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీలో తేలిపోయింది. 8 స్థానాల్లో ఆయన పోటీ చేస్తే ఎక్కడా కూడా డిపాజిట్లు రాలేదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే డిపాజిట్లు రాకపోతే పోయినాయి, కానీ ఆయన దేంట్లో ఉన్నాడు, ఆయన ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామిగా ఉన్నాడు. ఈ 8 నియోజకవర్గాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఎవరూ కూడా జనసేనకు ఓట్లు వేయలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఓపెన్ గా ప్రకటించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం సానుభూతి పరులు ఎవరో కూడా జనసేనకు ఓట్లు వేయలేదు. అంటే ఏమవుతుంది, జనసేన పార్టీని అటు బీజేపీ గాని ఇటు టీడీపీ గాని నమ్మటం లేదు, మద్దతు ఇవ్వటం లేదని చెప్పి అనేది తేలిపోయింది. ఫలితంగానే ఆయనకు 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చి కొన్ని చోట్ల. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ అబాసు పాలయ్యారు, తన బార్గెనింగ్ కెపాసిటీని కోల్పోతున్నారు క్రమంగా. కాబట్టి ఆ ప్రభావం అనేది ఏపీలో ఆయన మరింత బలహీన పడటానికి కారణం కావచ్చు. పార్టీలో సీట్లు దక్కనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసమే తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తుందామంటారా? అంటే వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వచ్చే ఎవరైనా ఉన్నారా, వారికి గేలం వేసే ఉద్దేశంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారంటారా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బోల్డంత మంది ఆ, ఇది ఇట్లా ఓడిపోయే క్యాండిడేట్స్ ఉన్నారు ఆయన దగ్గరే. ఈ వైసీపీలో ఓడిపోతారని చెప్పి వాళ్ళు వదిలించుకున్న క్యాండిడేట్స్ నేను తెచ్చుకుని మళ్ళీ నేను తెచ్చి పెట్టుకుంటాడా? అంటే ఇన్ని 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఆర్థికంగా ఏమన్నా బలంగా ఉన్నారు, వాళ్ళని వెతికే పనులు ఏమైనా ఉన్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఆర్థికంగా బలంగా ఉన్నంత మాత్రాన జనం ఓట్లు వేయటం లేదు. మీకు ఇంతకు చెప్పాను, పసుపు కుంకుమ కింద 9,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పంచారు. అలాగే ఆ రోజున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల మేరకు ప్రతి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల్లో కొమ్మరించారు. కానీ దారుణంగా ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? మనీ అనేది కొంత ప్రభావితం చేస్తుంది తప్ప ఈ ఉపద్రవాన్ని అరికట్టేంతగా మనీ ప్రభావితం చేయట్లేదు. అంటే ఏమన్నా అసంతృప్తితో ఎవరైనా వైసీపీ పార్టీని వీడి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళంటి వారి కోసం ఏమన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూసి ఆ తర్వాత సీట్లు ఖరారు చేసే అవకాశం ఉందంటారా? అట్లా చేయకపోవచ్చు. ఎందుకంటే మీకు మనం ఇందాక అనుకున్నట్టు ఈ వైసీపీలో పనికిరారు అనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎందుకు పనికొస్తారు అనే భావన ఉంది. ఆయన హక్కును చేర్చుకోవచ్చు, కానీ వారి ప్రభావం అనేది పరిమితంగానే ఉండవచ్చు. అంతే తప్ప వారు ఈ గెలుపుని నిర్దేశించే స్థాయిలో ఉండకపోవచ్చు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అటు మేకపాటి, వాళ్ళ రామరెడ్డి రెడ్డి, వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కదా, వాళ్ళకు సీట్లు ఇచ్చే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు కదా. అదేనండి, ఇప్పుడు తెలుగుదేశం గతంలో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సీట్లు, కొంతమంది సీట్లు ఇచ్చింది. మరి వాళ్ళు గెలిచారు, వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు కూడా పోయారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఎవరో కూడా ఇంకొకటి మనం గమనిద్దామండి. ఈ రోజున అసంతృప్తులు అయితే సంతృప్తి చెందిన వారు ఎవరైనా కానివ్వండి, ఈ శాసనసభ్యుల్లో ఎవరూ కూడా స్వయం ప్రకాశం గల వ్యక్తులు కాదు. అంటే వీరు తమంతట తాము ఈ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడి మేము గెలుస్తాము అని చెప్పుకునేంత స్థాయిలో లేరు. ఒకవేళ వీళ్ళు వైసీపీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో బయటకు వచ్చి ఈ ఒంటరిగా పోటీ చేస్తే వారిలో 190% మందికి డిపాజిట్లు కూడా రావు. అటువంటి వ్యక్తులు, ఎందుకంటే ఈ రోజున ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అదే ప్రధానంగా మారుతుంది. పార్టీ మ్యాండేట్ లేకుండా ఎవరన్నా పోటీ చేస్తే వాళ్ళ వలన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఇటువంటి స్వయం ప్రకాశం లేని వ్యక్తుల్ని ఆ పార్టీ తీసుకున్నా ఈ పార్టీ తీసుకున్నా కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదో కొంతమేర వాళ్ళు ఏదైనా చెప్తే కొంతమంది వాళ్ళ అనుయాయులు వాళ్ళు ఓట్లు వేయించాము, కానీ అది టోటల్ ఫలితాలని అది డిక్టేట్ చేసే స్థాయి అక్కడ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ప్రశ్నగా, ఎన్నికలకి ఎవరు సన్నద్ధం అయిపోయారు ముందుగా అంటే వైసీపీ పార్టీనా లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అంటారా? జనసేన వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఎన్నికల్లో ఉన్నారండి. వాళ్ళు మీకు గడపకు ముందు కూడా ఆయన కొన్ని పార్టీ కార్యక్రమాలని ప్రజలకు నిర్దేశించారు. ఆ తర్వాత గడప కార్యక్రమం అనేది అద్భుతమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా కోట్లాది రూపాయల సంపాదించిన వ్యక్తులు, కోటేశ్వరులు కూడా వైసీపీ పార్టీలో ఎన్నికైతే వారు అన్ని వదిలి ఇంటింటికి తిరిగిన పరిస్థితి ఏర్పడింది. అంటే నీకు ఎన్ని కోట్లున్నప్పటికీ కూడా నువ్వు పేదల దగ్గరికి వెళ్ళవలసిందే అని చెప్పడం, ఈ ప్రజలు కూడా వాళ్ళ దగ్గర అంత ఆస్తున్నా కూడా మన దగ్గరికి వచ్చారు అనే భావన వీళ్ళ దగ్గర ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఎన్నికల ప్రక్రియ అనేది గత 1.5 year గానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని చెప్పి మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్ కృష్ణరాజు గారు. ఓకే, కృష్ణరాజు గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ ముందుగానే మేలుకొని ఎన్నికలకి సన్నద్ధం అవుతుందని, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు అనేది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి వైసీపీ పార్టీ అందరికంటే ముందుగానే ఎన్నికల సమరాన్ని మోగించిందంటూ కూడా కృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు.